ఒంగోలు టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బాలినేని అవినీతి మీద చిట్టా మీద సంచలన మీడియా సమావేశం నిర్వహించారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే మీడియా సమావేశంలో సింహపురి ఎక్స్ప్రెస్లో రాసలీలల మీద స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందని బాలినేని హెచ్చరించారు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉన్నతమైన రాజకీయ కుటుంబాలు దామచర్ల కుటుంబం, మాగుంట కుటుంబం, కరణం బలరాం కుటుంబం, సిద్ధా కుటుంబం, బూచేపల్లి కుటుంబం చూసి నేర్చుకోవాలని గత వైసీపీ ప్రభుత్వంలో బంధువులను కూడా వదలకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టావని, నీవు నీ పుత్రుడు గ్రానైట్ యజమానుల మీద కొన్ని వేల కోట్లు వసూలు చేశావని, కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డావని, గ్రానైట్, ఎర్రజర్ల మట్టి, ఇసుక మాఫియా, భూమాఫియా ఇంకా ఎన్నో అవినీతి చేసి నీతిమంతుడుగా మాట్లాడుతున్నావా? వచ్చే మీడియా సమావేశంలో సింహపురి ఎక్స్ప్రెస్ని నువ్వు చేసిన రాసలీలలు బయట పెడతానని హెచ్చరించారు. అలానే రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర అని చెప్తాడు. దుర్మార్గుడు నువ్వు చెప్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, నీ నీచపు రాజకీయ చరిత్రని చూస్తే మాకే అసహ్యం వేస్తుంది. మన కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు. ఈరోజు నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు. నీ కోసం ఢిల్లీ పోయి నీకు ఒంగోలు సీట్ ఇప్పించారు. అది కూడా ఎంత రాజకీయం అంటే, ఎమ్మెల్యే టికెట్ నాకు కానీ రాకపోతే నేను చనిపోతాను, సూసైడ్ చేసుకుంటా అని చెప్పి. వాస్తవా కాదా? ఏదైతే బెడ్రూమ్లో లుంగి ఇప్పేసి ఫ్యాన్కి నీ లుంగి వేసి కట్టల మీద ఉండి బ్లాక్మెయిల్ చేసి ఫోటోలు పెట్టి బెదిరించి, ఆ రోజుల్లో వాళ్ళ బావ భయపడి తన చెల్లి కోసం తన బావ బాగుండాలని ఆయన రాజకీయాలు ఎదగచ్చు. ఆ రోజు కూడా ఆయనే రాజకీయాల్లో అప్పుడు పోటీ చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండాలని, కానీ ప్రజాసేవలో కొనసాగేదానికి వాళ్ళ కోపినటువంటి అప్పుడు నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. తన బావమర్ది కోసం కూడా నీవు ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నా కూడా నువ్వు బ్లాక్మెయిల్, ఆనాడే రాజకీయాలు రాకముందే నువ్వు బ్లాక్మెయిల్ చేసావు కుటుంబ సభ్యుల్ని. సో చేసినా కూడా పాప ఆయన ఢిల్లీ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం జరిగింది. ఇవాళ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రాజశేఖర రెడ్డి బంధువు అని చెప్పుకోవడానికే మీ బావ వైవి సుబ్బారెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? నీదే మీడియా సాక్షిగా అడుగుతున్నా, వాస్తవాలు చెప్పు. నాకు రాజశేఖర గారు భిక్ష పెట్టారని చెప్తావు. నేను భిక్ష పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తే 2014లో అతను ఓడిపోను కోరుకున్న దుర్మార్గుడు నువ్వా కాదా? మాకు తెలుసు, నీతో పాటు మేము తిరిగే కదా. అతను ఓడిపోవాలని కోరుకున్నావు అంటే నువ్వెంత స్వార్థపరుడివి. కుటుంబం అయినా సరే సమాజంలో ప్రతిపక్షం అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీ ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి గెలవాలని కోరుకుంటాడు. కానీ ఆనాడు నీ భావ రాజకీయాన్ని భూస్థాపితం చేయాలని ప్లాన్ చేసి కుట్రలు చేసినటువంటి దుర్మార్గుడు. కానీ భగవంతుడు ఆయన నిజాయితీనో ఆయన విలువలో మరి ఆయన గౌరవం ఉంది కాబట్టి ఈ ప్రకాశం జిల్లా ప్రజలు 2014 ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి నీ మనసు, నీ కుతంత్రం బుద్ధులు, నీ ఎన్ని కుట్రలు పన్నాలో, ఎంత నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నువ్వు ఏదో పేటింగ్ బ్యాచ్ పెట్టుకున్నావో అందరితోటి ఆయన గురించి విమర్శలు చేయించావు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒంగోలు అభివృద్ధిలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే ఎన్ని అభివృద్ధి పనులు, రైల్వే కావచ్చు, నేషనల్ హైవేస్ కానీ మరి ఆ రోజుల్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన దానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. నువ్వు గెలిచావు 5 సార్లు అంటావు, 7 సార్లు పోటీ చేసావు, 2 సార్లు ఓడిపోయావు. 5 సార్లు గెలిచినప్పుడు నీకెవరు మంత్రి పదవి ఇప్పించింది? ఇదే వైవి సుబ్బారెడ్డి గారు కదా. ఆనాడు అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి పదవి ఆయనకి ఇవ్వాల్సిన పదవిని కూడా నీ కోసం మీ బావగారు తన బావమర్ది కోసం బావ బతుకొడతాడని పెద్దలు పాత రోజులు చెప్తారు కదా. అలానే పాపం వైవి సుబ్బారెడ్డి గారు అమాయకుడు, ఈ దుర్మార్గుడు, దుష్టుడు ఇన్ని కుట్రలు పొందుతాయని ఆయనకి తెలియదు కాబట్టి 2009లో నీకు మైనింగ్ శాఖ మంత్రిగా నీకు అవకాశం కలిగించారంటే జన్మలు రుణపడాలంటే వైవి సుబ్బారెడ్డి, ఎల్లంచెన్నపోరెడ్డి కుటుంబానికి నీ జీవితాంతో ఓడిగం చేసినా కూడా నువ్వు చేసిన పాపాలు
నీ అక్రమాలు పోవని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా. పోతే సరే, ఈరోజు జరుగుతున్నటువంటి లడ్డు విషయంలో కానీ ఏమైనా కానీ వాస్తవాలు ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది, వాస్తవాలు తెలియజేస్తారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిని శిక్షిస్తారు. దాని మీద చట్టపరంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకి ఎవరు అతీతం కాదు కదా. వారు ఏ స్థాయిలో గతంలో పదవులు చేస్తుండొచ్చు, ఈరోజు లేకపోవచ్చు. తప్పు చేస్తుంటే అధికారం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాంటిది నువ్వు మీ బావుని జైల్లో వేయాలని, సునకానందం పొందాలని, అంటే నువ్వు ఇంటిలో బయట ఇంటికి గెలిచి రచ్చగలమని పెద్దోళ్ళు స్వామి చెప్పారు. నీ కుటుంబంలోనే కుతంత్రాలు, వెన్నుపోటుదారుడివి అంటే కదా. గతంలో కూడా ఈయన మీడియాలో బోల్డ్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ దుర్మార్గుడు మాట్లాడాడు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పన్నారు ఎన్టీ రామారావు గారికి. ఏం జనాల్లో నువ్వు మాట్లాడే మాటలు లేవనుకుంటున్నావా? విత్ ప్రూఫ్తో ఉన్నాయి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. నువ్వు మీ బావని వెన్నుపోటు పొడిచావంటే ఉదాహరణ 2014 గెలిచిన తర్వాత ఆయనకి సీట్ రాకుండా 2019లో ఎన్ని కుట్రలు పన్నావు, ఎన్ని తప్పుడు రాతలు రాపించావు, మీడియాలో కూడా లీకులు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించాలని ప్లాన్ చేసావు. ఆయన నీతి నిజాయితీ విలువలుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నాడు. ఏం కర్మ ఈ దరిద్రం! ఈ భావం చూసి నేర్చుకో, వైవి సుబ్బారెడ్డి చూసి నేర్చుకో. లేదు, ఇప్పుడు చాలా మంది కుటుంబాలు ఉన్నారు, రాజకీయ కుటుంబాలు. మాగుండు సుబ్బరామరెడ్డి గారు వారి కుటుంబం ఉంది, ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు. మాగుండు శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబంలాగా బతుకు మంచిగా. కరణం బలరాం గారు ఉన్నారు, వారు కూడా సుదీర్ఘ మంత్రి చేయకపోయిన రాజకీయాల్లో, సుదీర్ఘ రాజకీయాల్లో పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి కరణం బలరాం లాగా బతుకు. అలానే పోతే దామచర్ల కుటుంబం ఉంది, వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళలాగా బతుకు మంచిగా బతుకు. ఎందుకు ఈ దుర్మార్గ కుట్రలు? ఇంటి వాడిని బయట వాడిని చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అక్రమాలు చేసి వ్యక్తిగత రాజకీయాల్లో నువ్వు కుటుంబంలో కలహాలు పెట్టేటువంటి దుర్మార్గుడు ఈ బాలినేని. మరొక వ్యక్తి బూచేపల్లి కుటుంబం, వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ నాన్న కానీ తను కానీ వాళ్ళ అమ్మగారు బూచేపల్లి వెంకమ్మ గారు వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఎన్ని కుట్రలు పన్నావు నువ్వు, వాళ్ళని వ్యక్తిగతంగా ఎన్ని మాటలు అనిపించావు. వాళ్ళ చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర నీచమైన చరిత్ర. రాజకీయాల్లోనే నీలాంటి దుర్మార్గుడు అసలుకి ఈ జిల్లాలోనే పుట్టడం మా కర్మగా మేము భావిస్తున్నాం. ఒకటి బంధుత్వంగా, రెండోది ఏ పార్టీ వ్యక్తులైతేనేమి. ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నట్టు ప్రెస్ మీట్లో నేను అన్ని వాస్తవాలు చెప్తున్నా. దీనికి ముందు ప్రెస్ మీట్ ముందు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి నిజాలు చెప్పొద్దు, మనకు వదిలేసేయమన్నా కూడా చెప్పారు. రాజకీయాలు ఈ క్షణం ఈ 1 minute కూడా మరణించే ముందు కూడా నేను అనుకుంది చెప్తా, వాస్తవాలు నిజాలు మీడియా ముందు పెడతా. ఈరోజు తప్పు చేసిన ఎవరైనా సరే అవన్నీ మీడియానే. ఇలా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం కాదు, ఇవాళ అందరికి కూడా వాస్తవాలు తెలుస్తుంటే ఒక మీడియా ద్వారా. నీ కుట్రలు మొత్తం కూడా నేను ఈరోజు మీడియా ముందు 1 by 1 చెప్తాను. ఇవన్నీ కూడా తెలియాలా. ఒక పక్క ఆనాడు మైనింగ్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేసిన అరాచకాలు ఇన్నా ప్రతి జిల్లాలో ఏడీలు డీడీలు ప్రమోషన్లు కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయాల్లో ఒక్కొక్కరి దగ్గర లక్షలు ఒక్కొక్క ఏడీ మార్పచ్చాలంటే 30 లక్షలు 50 లక్షలు కలెక్ట్ చేసినట్టు దుర్మార్గుడివి. కొన్ని క్వారీలో వాటా పెట్టుకున్న దుర్మార్గుడివి. నీ బినామీల పేర్లు కూడా చెప్తా. ఈ విధంగా నువ్వు నీ కుటుంబంలోనూ చిచ్చులు పెడుతున్నటువంటివి. తర్వాత ఈరోజు నా మీద కూడా నేను వినలేదని, నన్ను ఆగమని, రాజకీయంగా ఆగమని, ఆ సీటు వేరే వాళ్ళకి అమ్ముకోవాలని, నన్ను నా దగ్గర 5 కోట్లు తీసుకున్న దొంగవి, ఏదో 2 కోట్లు తగలబెట్టావు, ఇంకా 3 కోట్లు నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు. నేను ఆడాడు తీసుకొచ్చి నా సైట్లమ్మో బంగారం పెట్టో ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నీ మొఖాన్ని పోసా. పోనీలే, దరిద్రుడు మన వైపు నుంచి చూడుకుని ఉంటాడు, పోనీ మనం ఏదో తిప్పలు పడదామంటే అలా కూడా ఎదగనీయకుండా మమ్మల్ని తొక్కి ఇచ్చింది కాక నన్ను కంట్రోల్ చేయడానికి ఏదో ఒక ప్రైవేట్ ఇష్యూ, అదే ఒకరి మధ్య నా మధ్య ఒక వ్యక్తి మధ్య జరుగుతుంది, చట్టం దాన్ని బంద్ చేసిపోయింది. నువ్వేం జడ్జివా?
అసలు నీకు రాజకీయాలు తెలుసా? ఏనాడే వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక్కసారి రికార్డుని వెనక్కి తీసుకొని తిరిగి విని చూడు. అవివేకంగా మాట్లాడుతావు, అబద్ధాలు నీకు పెట్టినలాగా మాట్లాడతావు. ఇవాళ రాజకీయాల్లో ప్రతి మనిషి వచ్చే ప్రజాసేవలో ఒకటి, మనం గెలిచినప్పుడు 10 మందికి పని చేయాలా, 10 మంది వ్యక్తుల్ని మనం చేసే పని నీతిని 10 మందికి తెలియజేసే విధంగా రాజకీయాలు ఎదగాలి. కానీ ఇదేంటండి, ఈ కల్చర్ ఏంటి, ఈ నీచం ఏంటి? ఇవాళ మేము కాంగ్రెస్లో ఉన్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నా, ఈనాడు టీడీపీలో ఉన్నా, రాజకీయాల్లో మేము ఉన్నాం. తను కూడా ఉన్నాడు. తను ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. సరే, పార్టీ జరగడం ఆయన ఇష్టం అనే అభిప్రాయం. కానీ ఇదే దుర్మార్గుడు గతంలో జగనన్న లేవుడు ఒంగోలు ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే సభలో మాట్లాడావు. నీ దగ్గర నేను వీడియో పంపిస్తా చూడు. అయ్యేమో ఎవరు తీసేయలేదు కదా, ఆన్ రికార్డే కదా. ఏమని మాట్లాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, వారి గురించి ఏం మాట్లాడు నువ్వు? రాజకీయాలు తెలుసా? నీచంగా మాట్లాడు. ఆయన సినిమా స్టారు, ఆయన నమ్మొద్దు. ఆయన ప్యాకేజ్ స్టారు, నమ్మొద్దు. ఆయనకి ఇన్ని పెళ్లిలైన ఈయన చెప్పి దుర్మార్గంగా మాట్లాడే సిగ్గు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నీ వీడియో చూసి ఉండకపోవచ్చు, నీ వంకర బుద్ధి తెలియకపోవచ్చు. ఎవరో నీ దగ్గర ఉన్నటువంటి నెల్లూరులో ఉండే బ్రోకర్లో, హైదరాబాద్లో బ్రోకర్లో, డకోడస్, నువ్వు ఎలా కూడా అక్రమ సంపాదనతో సినీ ఫీల్డ్లో పెట్టుబడులు పెట్టావు. అక్రమ సంపాదించిన డబ్బుల్లో రియల్ ఎస్టేట్లో పెట్టావు, మైనింగ్లో పెట్టావు. అలా చెప్పుకుంటూ పోతే నీ అన్ని చరిత్ర ఇంత పెంటుందయా స్వామి. ఇలాగా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతావు, కానీ సిస్టంలో ఉండే పబ్లిక్ని చీట్ చేసి నువ్వేదో రాజకీయాలు ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. కాబట్టి వీటికి చెల్లు చీటు. ఈరోజు ఒంగోలు అభివృద్ధిలో కానీ, జిల్లా అభివృద్ధిలో కానీ నువ్వేమీ చేయలే, ఏం పీకింది లేదు. అంతా అవినీతిమయంతో అక్రమ సంపాదన చేసుకున్న నీ వెనక ఆనాడు 2019లో కడపలో ఉన్నటువంటి రఘురెడ్డి, ఈ మధ్య కూడా నాకు కొన్ని సందర్భాల్లో ఫంక్షన్ కలిసినప్పుడు కూడా నేను ఏదో ఆయన తిడుతున్నట్టు కదా బాబు, ఒంగోలులో లేదా జనం, ప్రకాశం జిల్లా లేదా, నువ్వు బ్రోకర్ పని చేయడానికి కడప జిల్లా నుంచి వచ్చావు. వాస్తవం కాదు, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఈ జిల్లాలో నీకేం పని? నీకు నువ్వేడ గ్యామ్లర్వి, ప్యాక ఆడిస్తావు, మట్కాలు ఆడిస్తావు. నీ బ్రతుకు ప్రొద్దుట తీసుకొని బెంగళూరు దాపో. ఇవాళ చాలా మంది పొలిటీషియన్ని దగ్గర అవుతున్నట్టుగా, క్లబ్ అవుతున్నట్టుగా అవుతూ తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ, మరి కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఇవాళ బ్రోకర్గా ఈ గ్యామ్లింగ్ మట్కా ఆడిస్తూ, క్యాష్ను ఆడిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులని దగ్గర పెట్టుకొని బ్రోకర్ పనిచేసేవాడు రఘురెడ్డి. వాడిని తెచ్చి జిల్లాలో మైనింగ్ శాఖలో కానీ వసూలు చేసింది. అలానే ఈ పప్పు బెల్లం ఇది ఉంది కదా, సాంఘిక సంక్షేమ శాఖ దానిలో కానీ, మరి రోడ్లు భవనాలు శాఖలో కానీ, ఇలా చెప్పుకుంటే ఒక 7 డిపార్ట్మెంట్లో అక్షరాల 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన దుర్మార్గుడు బాలేని బినామీ వాడు కడపలో ఉన్న రఘురెడ్డి గారు. వాడు ఇప్పుడు కూడా పెద్ద మనిషిలా చెప్తాడు, మాదేందో రాజకీయ కుటుంబం కమలాపురంలో, వీడి బొంద, వీడి భోషానం, వీడికి బాల్యని వెంబడి తిరిగి వీడి బాల్యని జరగొట్టినాడు వీడు ఒకడు దుర్మార్గుడు. అలానే సరే, ఏదైనా కూడా వాళ్ళ కర్మ అనుభవిస్తారని పెద్దవాళ్ళు చెప్పి ఆ సుబ్బారెడ్డి గారు వదిలేయటం వల్లే వీడు అంచెలంచెలుగా ఈ స్థాయికి నికృష్ట రాజకీయాల్లో చేరి ఇవాళ ఈ కూటమిలో కూడా, పార్టీలో కూడా అతను మాట్లాడుతుంటే మాకు బాధ కలిగింది. అవన్నీ పెద్దలు చూసుకుంటారు. ఇది నా వ్యక్తిగతం కాబట్టి వాస్తవాల్ని మరి తెలియాలి. కాబట్టి ఈరోజు నువ్వు పార్టీలో దేనికి జాయిన్ అయ్యావు? నువ్వు చేసిన అవినీతి మరకలన్నీ తప్పించుకోవడానికి, వాటి ఎంక్వైరీ చేస్తే నువ్వు లోపల పోవాల్సి చెప్పకూడదు కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వు జనసేన పార్టీలో వచ్చి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర, మా చీఫ్ మినిస్టర్ అంటే నారా చంద్రబాబు గారి దగ్గర నువ్వు వెళ్ళి ఇదే మీడియా సాక్షి అడుగుతున్నా, అతని గుండెల మీద, తన బిడ్డ మీద, తనకు ఏదైతే పుత్రరత్నం ఉన్నాడు కదా ప్రణీత్ రెడ్డి, ఆయన కొడుకున్నాడు కదా సిద్ధాంత్ రెడ్డి, వాళ్ళ మనవడి మీద ఒట్టేయమని చెప్పండి. నేను డిప్యూటీ సీఎం దగ్గరికి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను ఏపీఎండిసి క్వారీ లీజు రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళేనా లేదా? ఇది అబద్ధం, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పింది అబద్ధం కాదు, ఇది నిజం నువ్వు చెప్పగలుగుతావా? నేను ప్రూవ్ చేస్తా. నువ్వు లీజులు రెన్యువల్ చేయించుకొని దీని మీద గతంలో
మన జిల్లాలో విలువగా ఉన్నటువంటి సిద్ధా కుటుంబం కూడా రాజకీయాల్లో పాపం వారు కూడా గౌరవంగా బతికారు, గౌరవంగా రాజకీయాలు చేశారు. సిద్ధా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాల దగ్గర అన్ని దగ్గర 7 క్వారీలు ఉన్నాయి, అందరి దగ్గర కలిపి 100 కోట్ల పైన వసూలు చేశావు. సిద్ధా హనుమంతరావు గారు వాళ్ళకి దగ్గర 22 కోట్ల రూపాయలు, ఇది నేను చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డ్, ఏ నాడైనా సరే ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు నాకు తెలిసింది. ఎందుకంటే 22 కోట్ల రూపాయలు సిద్ధా హనుమంతరావు దగ్గర తీసుకొని ఇదే క్వారీ లీజులు రెన్యువల్ కాకపోయినా, దానికి ఎన్ఓసి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా, నువ్వు వాటిని పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ పదవులు అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేస్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నీ అవినీతి మరకలు ఎన్ని తెలిసి నీకు మంత్రి పదవి ఊష్ చేసేశాడు. అయినా సిగ్గురాకపోయా, కుట్రలు బన్నావు, కుతంత్రాలు బన్నావు, క్వారీ ఓనర్లు బెదిరించావు, రాజకీయ నాయకుల దగ్గర టికెట్లు అమ్ముకున్నావు, ఎవరి దగ్గర నువ్వు తెలియలేదు. పశ్చిమ ప్రాంతం తీసుకుంటే తూర్పు ప్రాంతం దాకా ఎవరిని వదిలిపెట్టావు. మానుకొండ మహేందర్ రెడ్డిని ఇబ్బంది పెట్టలేదా నువ్వు రాజకీయాల్లో? కరణం బర్ల లాంటి పెద్ద మనుషుల్ని రాజకీయ ప్రస్థానాన్ని భూస్థాపన చేయలేదా? అటు పోతే వెంకటరెడ్డి గారు ఆయన చేయలేదా నువ్వు? ఇట్లా కేపీ కుటుంబం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర నీచమైన చరిత్ర బాలేశ్వరరావు. ఇవాళ ఎందుకు ఇలా కుట్రలు పండుతూ ఈ విధంగా చేస్తూ ఇవాళ మాకు కూడా రాజకీయాలు అంటే అసహ్యం తట్టుంది. ఎందుకంటే ఇలాంటి నీచుడు గెయిన్ అవుతున్నాడు, తప్పులు చేసి కూడా ఇలా ప్రజాస్వామ్యంలో వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను ప్రశ్నిస్తా అంటాడు. నువ్వు ఫస్ట్ నేను ప్రశ్నించిన సమాధానం చెప్పు. నీ బిడ్డలు నీ ఒకే కొడుకు ఒకడే మనవడు, వాళ్ళిద్దరిమే ప్రమాణం చేసి కర్పూరం ఆర్పి చెప్పు. నేను కర్పూరం ఆర్పాను, వాస్తవం ఇది, నేను సిద్ధా వాళ్ళ దగ్గర 22 కోట్లు తీసుకొని చెప్పగలుగుతావా? ఎందుకంటే నువ్వు చెప్పలేవు. చెప్పావంటే నీకు పిల్లలు ఇంకా ఎథిక్స్ లేనటువంటి దుర్మార్గుడిగా ఆ చరిత్ర కూడా నేను దానికి ప్రూఫ్స్ కూడా వస్తాయి, నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. నువ్వేం కంగారు పడమాక. నువ్వు అంటావు కదా మళ్ళీ మళ్ళీ చెప్తా, ఒక్కో సంగతి తెలుసు. ఏంటంటే బోడి మొహం నువ్వు తేల్చేది ఏంటి? నువ్వు తేల్చేది నువ్వు నేను ఒకటే సమానం. కాకపోతే నీకు పదవి వచ్చేప్పుడు 10 మంది పని చేయాలా. నీ పవర్ ఉందని తీసి ఎవరిని అంటే వాడిని తొక్కేస్తాను, తోలు తీస్తాను. అక్కడ ఎక్కడో కాకినాడ సభలో కూడా ఒకసారి మాట్లాడు, నేనే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాడికి మట్టకిడ్స్ కొట్టి ఈడుస్తున్నావు, నిన్ను కొట్టాల. నీ కుటుంబ సభ్యుల్ని జైలు లేపిస్తా అంటున్నావు, ఆనందం పొందుతా అంటున్నావు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఉన్న పార్టీలో అందరినీ ఇబ్బంది పెట్టినట్టు దుర్మార్గుడి గతంలో కాంగ్రెస్ ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఈరోజు జనసేనలో ఉన్నా కూడా చిచ్చు పెట్టేదానికే ఈ పార్టీలో కూటమిలో వచ్చినట్టుగా కనిపిస్తుంది. నువ్వేంది ప్రశ్నించేది? బోడి నేను ప్రశ్నించేవాడి సమాధానం చెప్పు. ఒక్కడి చెప్పు. నువ్వు నీ మనవడమే ఒట్టేసి సిద్ధా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదని 22 కోట్లు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి రెటనీకలను వాళ్ళని ఇబ్బంది పెట్టి మరలా ఈ రోజు నాకు మళ్ళీ నేను సీఎం గారిని కలిసాను, డిప్యూటీ సీఎం గారిని కలిసాను, చెప్పించుకున్నా రెన్యువల్ మళ్ళీ అవుతుంది, అది మీకే ఇస్తాను చేయమంటే కూడా వాళ్ళు మాకు వద్దురా బాబు, ససేమేర వద్దు, నువ్వే ఏమని చేసుకో, మా డబ్బులు 22 కోట్లు ఇవ్వమని బాధపడ్డారా లేదా? మరి చెప్పావు నీకు ఒకే ఒక పుత్రుడు ఉంటున్నావు, అందరికి ఏమన్నా 2 3 మేము మా నాన్న 15 మంది కన్నాడు, నువ్వు కూడా కను 18 మంది కాదు 20 మంది కనవయ్యా స్వామి. ఒకడెందుకు కన్నావు? ఒకరు కన్నావు, ఒక్క కొడుకు. నీ కొడుకు అమాయకుడా? నీ కొడుకు ప్రతి మైనింగ్ మాఫియాలో ముఠా సభ్యుడు, లెక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, చౌక దొంగలు, ఇప్పుడు ఏదైతే స్టోర్స్ సివిల్ సప్లై దానిలో మాఫియా, ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా, ఎన్ని చేయలేదా మీరు భూ కబ్జాలు? మీరు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఇవాళ ప్రజలు చూశారు. 73 సైట్లలో నీ కొడుకు ఏలు పెట్టాడు. ఇవాళ చిత్తాల పూర్ణ చంద్రరావు ఎవరతను? స్టాంప్స్ మొత్తం దొంగ స్టాంప్స్ మొత్తం డైరీగా మూటగట్టి ఒంగోలు జరిగిన 130 స్కామ్స్ మొత్తంలో అతను ప్రధాన ముద్దాయి. తన వెనక ఎవరున్నారు? నీ కొడుకు బాలని ప్రేతడు ఉన్నాడా లేదా? ఇదే మీడియా సాక్షి అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పలేని దొంగవి నువ్వు పెద్ద నీతివంతులాగా మాట్లాడతావా? నీ కొడుకు కాళ్ళాట తెప్పించుకో, నువ్వు మగోడు వెత్తే. ఇవాళ నువ్వు కూడా కుటుంబంలో ఉన్నావు కదా, తెప్పి. ప్రణీత్ రెడ్డికి పూర్ణచంద్రరావు కాంటాక్ట్ లేకపోతే నేను రాజకీయాలు
బేషరతుగా ఇదే మీరు ముందు చెప్తున్నాను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. రెండు, బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకొని శ్రీకర విల్లా ప్రాజెక్టు మొత్తం చెనకేశ్వర స్వామి లేఅవుట్కి రాయగలుగుతాడా? అతను అక్రమ సంపాదన, అతను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటే ఇవాళ శ్రీకర విల్లా కట్టిన డబ్బంతా కూడా అక్కడదే. సరే, భూమి అంటావా? 15 సంవత్సరాల క్రితమో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమో కొండా భాస్కర్ నీ వీంకుడు నీ కానప్పుడే భూమి కొనుక్కున్నాడు, తప్పులే. 19 ఎకరాలు పక్కన ఇంకా బెదిరించి అంతా మా బంధువులు వెంగంపాలెంలో వాళ్ళ భూములు ఇంకొక 22 ఎకరాలు డెవలప్మెంట్ తీసుకున్నావు, వాళ్ళకి తూర్పులు ఇస్తా అని చెప్పి పనవడిస్తావు, బెదిరిస్తావు. పవర్ అడ్డం పెట్టుకొని ఎంతమంది ఉద్యోగస్తులు దాన్ని కొనుక్కున్న వాళ్ళు ఆల్మోస్ట్ మీరు ఎంక్వైరీ చేస్తే ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత రుద్ది ఆ విల్లా అమ్మడం జరిగింది నీ పదవిని అడ్డం పట్టించి. అలానే క్వారీ ఓనర్స్ వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒక్కో చేత 2 విల్లాలు 3 విల్లాలు ఒక్కొక్క విల్లా కొనిచ్చావు. నీ విల్లాస్ ఎదుర్కొన్నటువంటి క్విజ్ కాలేజీ అధినేత అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి, నెడవానూరు నాగేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ, వారు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆయన కూడా మొన్న ఈ మధ్య నేను లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ కాలేజీలో పలానాటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భూమి ఉంది, అది 1 ఎకరా పలానా వాళ్ళు తాటిపర్తి ఉదయం అనే వాళ్ళు ఆ ప్రాపర్టీ టీటీడీకి 1984లో దానం చేయడం జరిగింది. దానం చేసిన సొమ్ము మీరు ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ప్రాపర్టీ ఆక్షన్ అమ్మింది ఎప్పుడైనా జనం చూసారా? మీడియా కూడా అడుగుతున్నా నేను, ఎక్కడ జరగల. కానీ ఆ ప్రాపర్టీని జరిగినట్టుగా అమ్మినట్టుగా సృష్టించి ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాల్లో మరి వారు దాన్ని కూడా దాటేశారు. నేను లీగల్ నోటీస్ ఇచ్చింది కూడా వారికి కేవలం మీ ఫార్మసీ కాలేజ్ కట్టిన దానిలో 1 ఎకరా భూమి ఉంది తిరుమల తిరుపతి అని, అది ఏదైనా ఉంటే మీరు వాస్తవం తెలియజేయండి, అది అవునా కాదని పెడితే అతను కూడా నన్ను బ్లాక్మెయిల్ అంటాడు. నాకు మళ్ళీ రిటర్న్ నోటీస్ పంపించాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పని. గుర్తుపెట్టుకో, నెల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ గారు, గుర్తుపెట్టుకో. ఇదే అడ్డం పెట్టుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి, తాడిపర్తి ఉదయమ్మ వాళ్ళు మా బంధువులు, వాళ్ళని బెదిరించి కోర్టులో హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసి అది వీళ్ళు వచ్చినట్టే రాకుండా సెటిల్ చేసినట్టుగా హైకోర్టులో నువ్వు ఆ దావాని వ్యవహారం చేసి బాలినేని పవర్ను వాడుకొని ఆ ఎకరా బయటికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఫార్మా కాలేజీ అది పగలగొట్టాలంటే కాదు. కాబట్టి సరే నువ్వు చేసిన తప్పుకి 7.5 కోటి పెట్టి ఇల్లు ఫ్లాట్ కొన్నాడు ఇదే కళ్యాణ్ చక్రవర్తి. దేనికి కొన్నాడో ఆయన కూడా చెప్తాడు, సమయం ఉంది. సో ఆయన గురించి కూడా ఆయన నన్ను అన్నాడు కాబట్టి దాన్ని కూడా రిప్లై ఇస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే నీ శ్రీకర విల్లా ప్రాజెక్ట్ మొత్తం అవినీతిమయం, అవినీతి చేపిస్తేది తప్పు జరిగిన వాళ్ళుగా నీ వీంకుడు కట్టిన విల్లాస్కి మరి అది వ్యాపారంగా మలుచుకొని వాళ్ళ దానిలో తోలిని మట్టి నువ్వు అంటున్నావు కదా, నిన్న కానీ మొన్న కానీ గత రాజకీయాల్లో ఉన్నావు కదా, ఓ ఎక్కడ మట్టిదు భ్రమరా ఉన్నావు. భ్రమరాతో ఇప్పుడు నీది కడుక్కో ఫస్ట్, ఇంకోటి ఏం కడుగుతావు? నీది కడిగి ఇంకోటి కడుగు. వాడెవరో వీళ్ళెవరు వాళ్ళెవరు పార్టీస్తున్నారు, నీ దానిలో ఎవరు పార్టీస్తున్నారు చెప్పు. నీ దానిలో ఎంతమంది అవినీసుముతో అక్కడ కట్టేవో చెప్పు. ఆ ఎర్రచల్ల మట్టి 1,80,000 క్యూబిక్ మీటర్స్ ఎక్కడిది? ఇదే మేడం సెక్షన్ కడుతున్నా, దానికి చెప్పు. నేను ప్రశ్నిస్తున్నా నిన్ను, నేను నీ బంధువుగా నేను ప్రశ్నిస్తున్నా. దీనికి రాజకీయం లేదు, మన పర్సనల్ వ్యక్తిత్వం ఇది. నువ్వు నీ మీద నేను ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో, బాలినేని శ్రీనివాసరెడ్డి నీకు కాదు, నీ జేజమ్మ మొగుడు కూడా భయపడ్డావు. ఈ నిమిషం కంఠంలో నా ప్రాణం పోయే ముందు కూడా నీ బతుకు బస్ స్టాండ్ చేస్తా, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసిన కుట్రలు మొత్తం బయట తీస్తా. నిన్ను సిబిఐ ఎంక్వైరీ చేసిన దాకా నేను వదిలిపెట్టను. అనుకుంటున్నా ఉంటుంది అన్ని తీస్తా. నువ్వు నిజాయితీ పడు అయితే నీ ఎక్స్ఎంఎల్ఏ లెటర్ ప్యాడ్ మీద తీసి రాయివయ్యా. నేను చెప్పిన ఇప్పుడు ఎన్నింటిని కూడా సిబిఐ ఇక్కడ డిఐజీ ఉన్నారు, మురళీ రంభా ఐపీఎస్, తమిళనాడు క్యాడర్ అతను, రాయి. మరి నీ మొగతనం ఉంటే రాయి. దీనికి గవర్నమెంట్తో పని లేదు, పార్టీతో పని లేదు. సూర్యప్రకాష్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ కూడా సిబిఐ కలిపించుకో. మొగడు అయితే నువ్వు ఊరికే సీఎంని కలిచావు, ఎవరు తెలుసు ఆ సీఎం గారిని కలిసినప్పుడు అక్కడ లోపల నువ్వు తిట్టారో, నీ అవినీతి గురించి చిట్టా బయట పెట్టారో ఎవరు తెలిసింది? అది తెలియవు. పోయి కాలు కూడా పట్టుకొని ఉండొచ్చు. నువ్వు తప్పు చేశాను, నన్ను బయట వేయండి, నేను ఏదైనా ఉంటే ఉపయోగపడతానని మాయమాటలు చెప్పు. నువ్వు మళ్ళీ
ఏపీఎండిసి క్వారీని రెన్యువల్ చేసుకోవడానికి కదా మొన్న సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసింది. డిప్యూటీ సీఎం గారిని పోయి వేడుకుంది అదే కదా. నీకు పదవులు ఇవ్వడం కారణం ఏం తెలుసా? ఈనాడు వరకు నువ్వు జనసేనలో జాయిన్ అయ్యి నీకు పదవి రాలేదంటే నువ్వు గతంలో ఇంత అవినీతి చేసావని వాళ్ళకి తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. సరే, అది కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. పదవులు ఇకపోతే ఆ పార్టీలోకి వెళ్తా, ఇటు వెళ్తా, అటు వెళ్తా అని గ్యామింగ్ రాజకీయాలు, మీడియాలో లీకులు ఇయటాలు, వ్యవస్థను నాశనం చేసేటువంటి రాజకీయ క్రీడలన్నీ ఆడేశారు. ఇంకా పోగా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో రోజు జనసేన పార్టీకి ఇతను సున్నం పెడతాడు, ఈ లీజులు లబ్ధి పొందుతాడు, ఈ వందల వేల కోట్ల ఆస్తులు పెంచుకోవడానికే వాళ్ళ కూకట్లపల్లి ఏదైతే మార్టూర్ కాన్స్టిట్యున్సీ ఉందో, సంతమగలూరు కాన్స్టిలో ఆ బ్లాక్ గ్యాలక్సీ సంబంధించిన 500 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ క్వారీకి సంబంధించిన లీజులు రెన్యువల్ చేసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి. ఇతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఏదైతే ఈ సర్వే నెంబర్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, డేట్లతో సహా. నేనేమి ఒక్కటి కూడా నేనేం క్రియేట్ చేసింది కావు. ఇవన్నీ కాదంటే నేను ఏ శిక్ష వేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేస్తే నేను పెద్ద మనిషిని, నేను తోపు తురుము అంటాడు, నిజాయితీ అంటాడు. నీ నిజాయితీ దీన్ని ప్రూవ్ చేసుకో. ఈ నేను అప్లై చేయలేదు, ఈ నా మనవడి పేరు సిరాన్ నా మనవడు కాదు, కిషోర్ రెడ్డి నా బెనామీ కాదు, కిషోర్ రెడ్డి భాస్కర్ రెడ్డి బహుమతి కాదు, ఇవన్నీ చెప్పగలుగుతావు నువ్వు? వీళ్ళెవరు నీ బంధువులు కాకపోతే నిజమే నేను చేసినంత అబద్ధమే. సూర్యప్రకాష్ రెడ్డి ప్రతి మాటలో నిజం ఉంటుంది. 536 హెక్టార్లు బ్లాక్ గ్యాలక్సీ సంబంధించింది, బ్లాక్ గ్రానైట్ సంబంధించినటువంటి ఈ వివరాలు ఎంత జూమ్ చేసి మీడియా వారి మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలా, చూపించాలా. ఇవాళ మీడియానే దైవం ఎవరికైనా. ఇది చూడండి, తెలంగాణలో మన పెద్ద మనిషి, తెలంగాణ కాదు ఇది ఆంధ్రాలో 25 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు. దీని కూడా ఏపీఐసిసిలో విశాఖపట్నంలో జరిగిన స్కామ్ ఇది. ఇతను మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని భాస్కర్ రెడ్డి వాళ్ళ వీంకుడు చేసిన స్కామ్ అన్ని జూమ్ చేసుకుంది. దయచేసి మీడియా మిత్రులు తెలియజేసి చూపిస్తారని. అలానే పోతే మైనింగ్ సంబంధించినటువంటి ఈ నేను చెప్పిన 536 హెక్టార్లకు సంబంధించి దాని వివరాలు మొత్తం సర్వే నంబర్లు కానీ ప్రభుత్వం దగ్గర ఏనాడు నువ్వు ఎప్పుడు అప్లై చేస్తావు? నువ్వు విద్యుత్ శాఖ మంత్రి అయింది ఎప్పుడు? 2019లో జగన్మోహన్ గారి క్యాబినెట్లో మీరు అయ్యారు. అంటే ఇది ఎన్నో తారీఖు అంటే చూడు, జూమ్ చేసి చూపించండి. 3/12 అంటే ప్రభుత్వం వచ్చిన 5 నెలలు 6 నెలల్లోనే అతను ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నాడో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సంబంధించిన అది ఆ కొండ వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది, దానిలో లీజులు వేసుకోవటం, తన కొడుకు, తన మనవడు, తన వియ్యంకుడి పేర్ల మీద, తన బెనామీ కంపెనీ పేర్లు పెట్టి ఇవన్నీ రాజ్యాంగం తన చుట్టంలాగా ఇవన్నీ కూడా మోసాలే. పోతే ఇంకొకటి మరొక విషయం, ఇప్పుడు పూర్ణచంద్రరావు సంబంధించినటువంటి ప్రాపర్టీలో మీకు ఎంత చిత్రంగా క్రియేట్ చేస్తాడంటే, అతను అప్పుడు సిట్ కేసులో చిత్తాల పూర్ణచంద్రరావు ప్రధాన ముద్దాయి. నీ కొడుకు తన బినామీగా పెట్టుకొని దొంగ ప్రాపర్టీలు మొత్తం పవరటం పెట్టుకొని కబ్జాలు చేపించము, ఆస్తులు రాపించుకోవటం, అవి ఇంకోరి పేరు మీద చేపించము, అవి అమ్మటం, ఇవన్నీ వాస్తవం కాదా? మరలా పోతే చింతల రామచంద్రారెడ్డి గారని పీలేరు మాజీ శాసనసభ్యుడు, వాళ్ళ తనయుడు వాళ్ళ కొడుకు చింతల సాయిరెడ్డి. ఎవరండి చింతల సాయిరెడ్డి? ఎవరైతే బినామీ ఉన్నారో కొచ్చెర్ల ఉమాదేవి వాళ్ళ హస్బెండ్ మహర్షి. వీళ్ళెవరు బినామీ? చింతల రామచంద్రారెడ్డి కొడుకు సాయిరెడ్డి బినామీ. వాళ్ళు ఒంగోలులో సర్వే నెంబర్ 128, 129 సర్వే నెంబర్లో 6 ఎకరాల భూమి ఉంది. అది కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనుకొని ఉంటుంది, ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనుకొని. నీ ప్రభుత్వంలో 2019 నువ్వు మంత్రిగా ఉన్న టైంలో నువ్వు నీ కొడుకు పవన్ అడ్డం పెట్టుకొని ఆ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి కొడుకు మీరు కలిసి కుట్ర పన్ని ఫ్యాబ్రికేట్ రిజిస్ట్రేషన్ జరిగిన మాట వాస్తవా కాదా? ఇదే పూర్ణచంద్రరావు స్టాంపులు సంబంధించిన స్టాంపులతోనే మీరు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే
ఆనాడు సిట్లో ఏదైతే కొచ్చెర్ల ఉమాదేవి మీద సిట్లో కేసు ఉందా లేదా, నీ కొడుకు పేరు పూర్ణచంద్రరావు అన్ని స్టాంపుల్లో కూడా నీ కొడుకు ప్రతి దానిలో ఇంత వాటా ఇంత అమౌంట్ ఇచ్చాడని మొత్తం డైరీలో రాశాడు. ఆ డైరీ సంబంధించింది కూడా గతంలో ఎంక్వైరీ ఆఫీసర్ భక్తవత్సలరెడ్డి గారికి మీరు ఫోన్ చేసి నువ్వు నీ కొడుకు ఆ సంబంధించిన దస్తావేజులు మొత్తం కూడా తీసుకురమ్మంటే బస్తాలు మోసుకొచ్చి మీకు ఇచ్చే మాట వాస్తవా కాదా? డైరీలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈరోజు ప్రాపర్టీస్ మొత్తం కూడా నీ బినామీల చేత అమ్మించుకొని ఇవాళ వేల కోట్లకి ఎదిగి ఇవాళ ఇంత తప్పు చేసుకోవడం నువ్వు పెద్ద మనిషిలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని నేను బాలినేని శ్రీనివాసుడు నా బంధువుగా నా అన్నగా నేను ప్రశ్నిస్తున్నాను మీడియా సాక్షిగా. నువ్వు వాస్తవాలు చెప్పాలా, మౌనం ఉన్నావంటే కూడా నువ్వు తప్పు చేసినట్టే. మౌనం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే కూడా ఇంత నీచపూర్ణ నికృష్ట క్రీడలు రాజకీయాల్లో సంపాదించే అక్రమ సంపాదనని మరి ఇంత నిసిగ్గు లేకుండా మాట్లాడుతాం. మళ్ళీ పోతే ఈ ప్రాపర్టీ 6 ఎకరాలు కూడా ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తి. దాని వెనక నీ బినామీ పాప వాస్తవంగా ఆయన తెలియపోవచ్చు. షావుల్ గారు మంచి కాంట్రాక్టర్, DDR కన్స్ట్రక్షన్ ఆయన తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. కానీ నీ కొడుకు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. అటు పోతే 2వ డబుల్ రిజిస్ట్రేషన్ ఆ XMLకి నీ కొడుకు పార్ట్నర్షిప్తో కలిపి కంపెనీ బినామీ కంపెనీ డీటెయిల్స్ మొత్తం కూడా సిట్ కేసులో ఉంది. నీ కొడుకు సిట్ కేసులో లేడా? నీ కొడుకు కదా ఆనాడు SRO సబ్ రిజిస్ట్రార్ రమణ కుమార్ని ఒత్తిడి చేసావు లేదా? రమణ కుమార్ కాంటాక్ట్ నెంబరు, బాలినేని ప్రెసిడెంట్ కాంటాక్ట్ నెంబరు నువ్వు తీపి 2023లో మీడియా ముందు పెట్టు. ఏంది నువ్వు ప్రశ్నించేది? నీ బతుకంతానే అవినీతిమయం. నిన్ను మేము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పు. సమాజాన్ని మోసం చేస్తావు. నీ సామాజిక వర్గం సిగ్గు లేకుండా చెప్పాను నిన్న. ఆయన సామాజిక వర్గం అంటే ఈ రోజు వరకు రెడ్లతో ఓట్లు లేకపోయినా తన వైపు లేకపోయినా కూడా ఈయన 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాడు. ఏంది నీ బొందని గెలిచింది? ఇదే రెడ్డి సామాజిక వర్గం ఇవాళ నీకు అండగా ఉన్నారు, నీకు పనిచేశారు, వాళ్ళని మోసం చేసావు, వాడుకొని వదిలేసిన దొంగవి మా మీద కేసులు పెట్టావు. నీకు ఈ బంధుత్వం లేదు, మానవం లేదు, మర్యాద లేదు. నీ కులంలోనే నువ్వు ఎంతో మందిని మోసం చేసి చీట్ చేసిండు దొంగవి. నువ్వు ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక కులంతో పైకి రాలేడు. కులము, మతము, జాతి అతీతంగా ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులు అవుతారు. ప్రజాసేవలో వాళ్ళు విలువలుగా పనిచేస్తారు. నీలాంటి నీచ నికృష్టుడి దుర్మార్గులు రాజకీయంగా అర్హులు కాదని చెప్పి ఇదే మీరు సాక్షిగా తెలియజేస్తూ వాస్తవాలకు దగ్గరగా ఉండి వీటి మీద నువ్వు మీడియాకి చెప్పబోతే మీరు అన్నంత పని చేస్తాను. ఒక 2-3 నెలలు నోటీసులు పంపిస్తాను. ఇవన్నీ కూడా నేను సిబిఐకి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. అన్ని కూడా మీడియా ముందు చెప్పబోతాను. రెండవది, నువ్వు ఎవరైనా కారు కూతలు కూబిచ్చి నా మీద ప్రేరేపణ చేసినట్టయితే గుర్తుపెట్టుకో, సింహపురి ట్రైన్ అది గూడూరులో స్టార్ట్ అయితే ముంబైకి వెళ్ళిద్ది వయా ఒంగోలు టు సికింద్రాబాద్. ఆ ట్రైన్లో మీరు కూపేలో మీ రాసరైన వీడియో నేను వదులుతా. గుర్తుపెట్టుకో బాలినేని శ్రీనివాసరెడ్డి, నీ ఉడతోపులు నీ బెడతోపులకు భయపడ్డు. సూర్యప్రకాష్ రెడ్డి గుండెగల్లోడు, నిజాయితీగా ఉంటాడు, ధైర్యం ఉంటాడు, నమ్ముకున్న వాళ్ళకి విలువగా ఉంటాడు. నీలాంటి సన్నాసి మాటలు నా కుటుంబం ఉంది కాబట్టి మన కుటుంబంలో నిన్ను తప్పు చేసిన నా ఇంట్లో వాళ్ళు ఇది బయట పెట్టద్దంటే నేను ఇప్పటికీ ఆగున్నా. నువ్వు ఇంకా కానీ ఎక్కువ కానీ చేసినా నీ అరాచకాలు కానీ పెక్కు బీరినా కూడా ఈ వీడియో మరొక ఎపిసోడ్లో మీడియా ముందు పెట్టి వాస్తవాలు తెలియజేస్తా. మీడియా సాక్షులు అందరూ కూడా వాస్తవాలను దగ్గరగా ప్రజలు తెలియజేస్తారని, ఈ బాల్యం చరిత్రని మా కుటుంబం చరిత్రగా మా బాల్యాన్ని మా బంధువుని చెప్పుకుంటే మాకు సిగ్గుపోతుంది. మేము ఈ రోజు కూడా బాల్యాన్ని మారమంటున్నాం. అందరిలాగా అందరు రాజకీయ నాయకులు ఇందా చెప్పిన చాలా మంది 5 మంది కుటుంబాలు రాజకీయాలు చేస్తారు. వాళ్ళ బతికి బాగుండు కానీ వీటికి పరాకాష్ట ఆపమని చెప్పి అలానే ఈ నా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆయన మాట్లాడటం జరిగింది. వాటికి ఈ స్పందన మరొక వీడియోలో నేను మీడియా ముందు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం.